అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అప్పాలు చేసుకుంటారమ్మా. మనం కూడా చేసుకుందామమ్మా, ప్లీజ్ అమ్మా. నీ ముఖానికి అదొకటే తక్కువరా. ఒక్క చిన్న పని కూడా చేయవని నీకు అప్పాలు అన్నీ చేసి పెట్టాలి. నువ్వు అప్పాలేవు గిప్పాలేవు ఉన్నాడు. అమ్మా, మా ఫ్రెండ్స్ శిరీషు, రాజు, సోమేష్ అందరు చేసుకుంటారమ్మా. మనం కూడా చేసుకుందామమ్మా, ప్లీజ్ అమ్మా. నాకు ఎట్లా అమ్మా అప్పాలు? వాళ్ళేమో తింటారు మంచిగా. వద్దురా బిడ్డ, నువ్వు మీ అయ్య దొరల లెక్క కూర్చుంటే నేనేమో ఆ పొయ్యి కాడ ఊది ఊది సచ్చి సచ్చి చేస్తే పందులు తిన్నాడు తింటారు. ఒక్క చిన్న పనన్నా చేస్తారా మీరు? అమ్మా చేసుకుందామమ్మా, ప్లీజ్ అమ్మా. తినబుద్ధి అవుతాందే, వాళ్ళు చేసుకుంటా అంటే చూసిందమ్మా, నోరు ఊరుతాందే. చేసుకుందాం పట్టమ్మా. సరే మరి పొయ్యి మీ అయ్యని చెడు చేసి పొయ్యి పిండి పట్టించుకొని రాపో. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మా అమ్మ అయితే బంగారం. నానా నానా, అమ్మ పిండి పట్టించుకోరమ్మంది నాన్న. పట్టించుకొద్దాం పదా. ఎందుకురా ఇప్పుడు పైసలు దండగా? ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు కొన్ని కొన్ని పెడతారు కదా, అయ్యే తిని సపోర్ట్ చేయకుందాంలే. ఇప్పుడు ఎవరు పెడతారా బిడ్డ? నానా వాళ్ళు ఎంత పెడతారు నాన్న? కొంచెం కొంచెం పెడతారు. నేను స్కూల్కి పోయినప్పుడు స్నాక్స్, మళ్ళీ పొద్దున్నే చాయ్లా, సాయంత్రం చాయ్లా వేసుకుని తింటా నాన్న. ప్లీజ్ నాన్న, పా నాన్న. అబ్బా ఏందిరా నేను పో, మీ అమ్మని తీసుకొని పో, నా జాతగారులే పో. నానా అమ్మ వద్దంటాంది, మన ఇద్దరిని బొమ్మంది, పా నాన్న. నేను రానురా, చెప్తానా కదా చాతగట్లేదని. నిన్న మొత్తం డ్యూటీ చేసుకొని పండగ పూట కూడా ఖాళీగా ఉంచరారా నువ్వు మీ అమ్మ నన్ను? అమ్మా నాన్న రానంటాండే, ఏంది ఇది? ఏందంట చేతి తింటాడు కూర్చొని. ఏమంటాను చెప్పు. ఆయనంట నువ్వు పేరు పిప్పి చేస్తానవంట. నీ వల్ల ఆయనకు జుట్టు మొత్తం ఊడిపోయిందంట. నిన్ను చేసుకొని పెద్ద తప్పు చేసిందంటావు. చాలా చెప్తాడమ్మా. ఏంది ఎన్ని మాట్లాడరా నన్ను? నా ముందు రావడానికి దమ్ము లేదు కానీ నేను లేనప్పుడు నీతోనంటాడా? అమ్మా పోంపా. గుండు మొక్క పోడా, ఏమంటాను? కొడుకుతోనేమంటాను ఉంటుంది. నేనేమన్నానే? నిన్నటిదాకా పని చేసుకొని ఉన్నా, మళ్ళీ ఈరోజు అప్పాలు అది ఇది అంటే ఎట్లనే అర్థం చేసుకోవాలిగా మీరు కూడా. మళ్ళీ రేపు నేను పొద్దున్న లేవగానే నడుస్తూనే ఉండాలి డ్యూటీకి. కొంచెం లేదేందే మీకు? సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండగ. పిల్లగానికి అప్పలు కూడా చేయకపోతే ఇక నువ్వు బతికేందుకు గుండు మొఖం వేసుకొని? అబ్బా నన్ను హింస పెడతారు మీ ఇద్దరు కలిసి. సరే చెప్పు, ఏం పిండి తేవాలి, ఏం చేయాలి? మిల్లుకు పోయి బియ్యం పట్టించుకొని రావాలి. దాంట్లో చేసే సామాన్లన్నీ తేవాలి. కట్టెలు తేవాలి, కట్టెలు పొయ్యి రెడీ చేయాలి. మళ్ళీ అవి ఉంటాయి గిద్దరు ఒత్తేటి, అవి వాళ్ళు పోయినాయి మనవి. ఎవరు దాని ఉంటే చెడు చేయి, తీసుకొని రాయి మొత్తం చేయాలి. వామ్మా ఏంది ఈ బాధ నాకు? ఎండ చూడు ఎట్లా కొడుతుందో, నాకు అసలు ఇంటికలు కూడా లేవు. ఇప్పుడు నేను పోను. నువ్వు ఇప్పుడు పోకపోతే ఇంటికలు కాదు, అసలు తలకాయ కూడా ఉండదు. రే ఆ పిండి అంట క్యాన్ పట్టుకొని రాబో, పోదాం ఇక.